ఇక్కడ వచ్చేసి ఒక గేదె తీసుకున్నారా? ఎంత పడింది అన్న? ఇది 3,50,000 ఇచ్చినాం కరీంనగర్. 3,50,000. ఎన్ని ఇస్తుంది అన్న పాలు? 22-23 లీటర్ ఇస్తుంది. రెండోది సెకండ్ లాక్టేషన్. రెండో ఈత గేదెనేసి చెప్తున్నారు. జాఫరాబాద్, ప్యూర్ జాఫరాబాద్ బ్రీడ్. క్వాలిటీ కూడా మొత్తం మనం ఇచ్చిన రెగ్యులర్ గా మీరే ఇస్తుంటారు. ఇంతవరకు ఇక్కడ రెహమద్ డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు తీసుకుంటారు అన్న మీరు? 45 గేదెలు తీసుకున్నారు. వీళ్ళు చెప్పినట్టు పాలిస్తున్నాయన్నా? పాలిస్తున్నాయి. ఓకే. ఏ బ్రీడ్లు ఉన్నాయన్నా మీ డైరీ ఫామ్ లో? ఇది జాఫరాబాద్ సెకండ్. అంటే కూడా ఓన్లీ సంక్రాంతి పండగ, అది మన పండగ అయిపోయిన తర్వాత శుక్రవారం జరుగుతుంది ఇక్కడ జాతర. ఎందుకన్నా జాతర అంటే స్పెషల్ ఏంటన్నా జాతర? నేను ఈ రోజే వచ్చిన, వీళ్ళ దాంట్లో స్పెషల్ ఇది. నాకు ఈ రోజే ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చింది. జాతర టైం వచ్చింది, 2 times వచ్చింది అని రాలేకపోయినా. జాతర అప్పుడు నేను నార్మల్ టైంలో వచ్చి తీసుకొని పోయినా. జనరల్ గా నార్మల్ టైంలో తీసుకున్నా. తీసుకోపోతుంటావు. నా దగ్గర బన్నీ ఉంది, ముర్రా ఉన్నాయి. జాఫరాబాద్ ఇది సెకండ్. జాఫరాబాద్ లో ఇది ఫస్ట్ గేదె నేను తీసుకునేది. ఎంత పడిందన్న మీకు? 3.5. ఇది ఒకటి. స్పెషల్ ఏంటన్నా ఇప్పుడు జాఫరాబాద్ లో స్పెషల్ ఏంటి? జాఫరాబాద్ బ్రీడ్ కు స్పెషల్ ఏంటి? ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ మిగతా దాంతో కొలుచుకుంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మిల్కింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ జాతరకు ఎన్ని గేదెలు వచ్చాయన్న మొత్తం ఈ రోజు? అది నేను ఇప్పుడే వచ్చిన యాక్చువల్ గా. సో చూసుకోవచ్చు మొత్తం హెవీ సైజ్ ఉన్నాయి. 150 ఉన్నాయి అంటున్నారు. ఇంకోటి ఏమైనా తీసుకుంటాం? ఇది ఒకటి. ఇంకోటి ముర్రాలో చూద్దామని. ముర్రాలో చూద్దామని. ఓకే. నా దగ్గర ఉన్నాయి ముర్రా అన్ని. మంచి టాప్ బ్రీడ్ తీసుకుందాం. ఓకే. అన్న జనవరి పండగ అయిన తర్వాత ఫ్రైడే ఏ వారం వస్తే ఆ వారం జరుగుతుంది. ఇది సంక్రాంతి ఎప్పుడు వస్తే అప్పుడు జరుగుతుంది. అది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర 230 వచ్చినాయినా. 230లో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే 60-70% అమ్మేసినాయి. ఒక 30% ఉంటాయి. ప్రతి సంవత్సరం జరుగుతుంది. హర్యానా వస్తుంది, జాఫరాబాద్ వస్తుంది, బన్నీ వస్తుంది, 4 బ్రీడ్లు వస్తాయి, ఆవులు వస్తాయి. స్పెషల్ అంటే ఇప్పుడు ఈ జాతర అని మంచి క్వాలిటీ గేదెలు పట్టుకొస్తారన్న. 2 నెలల ముందు నుంచి సూడి అన్ని కొని మంచి క్వాలిటీ గేదెలు పట్టుకొస్తారు. పెద్ద హెవీ సైజు, ఒక పేరు సంవత్సరంకి ఒకసారి పేరు ఉంటుందని ఇది పట్టుకొస్తారు. ఇది చాలా మంది ఆంధ్రాకి వెళ్ళి వచ్చారు, కడప నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, చాలా దిక్కులు వచ్చారు. ఆంధ్ర తెలంగాణ ఇక్కడ మన మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. మేము ఏ బర్రెకైనా మా తన వసూలు ఉంది. 1,00,000 రూపాయల బర్రె అయినా 10 లీటర్, 4 లక్షలదైనా 10 లీటర్. అది 20 అని 25 అని. రైతు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. 5 లీటర్ మనం ఎక్కువ గ్యారంటీ చెప్పి రైతుకు మోసం చెయ్యం. నిండు సూడి ఉంటాయి, పాడి ఉంటాయి. మనం ఎవరైనా 100-200 గేదెలు అమ్ముతాన్నా మనం తీసుకుంటాం. ఎవరికైనా 50-60-200 బర్రె కావాలన్నా సెటప్ చేస్తాం మనం లేబర్ తోని. అంతా సూడి ఉన్నా, లాట్ ఉన్నా, డైరీలు ఉన్నా, అన్ని ఉన్నా కొంటాం మనం. ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, అన్ని ఉంటాయి. 1,65,000 అమ్ముడైంది ఈ గేదె. 1,65,000 పాలు ఆల్రెడీ పిండేశారు ఇప్పుడే. ఎన్ని వచ్చాను అందాజుగా? 6-7-6-6 ఇస్తుందా అన్న? 6-6-7-7 ఇస్తుందా? 6 to 7 చూసుకోవచ్చు. 6 నుంచి 7 లీటర్ల దాకా ఇస్తుంది అనేసి చెప్తున్నారు పూటకు. నేను గోషామైల్ అన్న, హైదరాబాద్ గోషామైల్, మన నాంపల్లి. డైరీ ఫామ్ ఉందన్న. గేదెలు, ఆవులు ఉన్నాయి. సైజులు అయితే చాలా హెవీ సైజు ఉన్నాయి. 15 నుంచి 20 లీటర్ మధ్యలో ఉన్నాయి. అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఈ సైజు మామూలు రోజులలో రాదు. ఈ సైజు జాతరలనే చూసేందుకు కూడా, జాతరలనే కొనాలంటే జాతరలనే. మామూలు అప్పుడు అసలు చూడడానికి కూడా రాదు ఈ సైజు. తీసుకెళ్ళాము. నేను ఇక్కడ 120 నుంచి 150 దాకా కూడా తీసుకెళ్ళాను. నేను ఇది బుజ్ది, అది దులియాది ఇచ్చిన.
అది ఇచ్చింది ఒక 16-17 లీటర్. పూటకు పూటకి 8-9. 8-9 దాకా ఇచ్చింది. అవును. జాఫరాబాద్ తీసుకొచ్చి కదా ఇది లాంగ్ టైం ఇస్తుంది చాలా. అవి ఇచ్చిన ఒక్కటైతే 2 years ఇచ్చింది. కట్టియాలి అంటే జర లేట్ కట్టింది. కట్టియడమే కట్టియలేదు. నేను కొద్దిగా పాలు ఎక్కువ ఉండే కాబట్టి మళ్ళీ పాలు కట్టిస్తే పాలు తగ్గుతాయి కాబట్టి కట్టియలేకుండే. అవును వచ్చింది, ఇటుకొచ్చింది, కట్టించాను. ఇప్పుడు 8-9 months ప్రెగ్నెన్సీ కూడా ఉంది. ఏం లేదన్న అట్లేం లేదు. మన ఫుడ్ కడుతుందన్న, ఎందుకు కట్టదు? కడుతుంది కానీ ఇక జర లాంగ్ టైం అనేది మన పంజాబ్ హర్యానా కన్నా ఇది జర లాంగ్ టైం ఇస్తుంది పాలు అనేది. బన్నీ తీసుకున్నాను, ఒక 4-5 తీసుకున్నాను. సక్సెస్ 110 లేదు, అస్సలు తక్కువ చేయలేదు. అన్నీ 5 పైనే. 16 100 110 డోర్ డెలివరీ మేమే వెళ్ళాము. తీసుకోవాలి, తీసుకుంటానికి వచ్చిన. ఇప్పుడు ఇదే ముర్రా చూస్తున్నా. ముర్రానన్నా జాఫ్రీ అన్న, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. లే బన్నీ కూడా చాలా పాలగలది. ఇక మనకి ఏది నచ్చితే అది తీసుకెళ్దామని ఈరోజు జాతరని బట్టి. ఓకే అన్న. మేము వరంగల్ నుంచి వచ్చాం. ఎన్ని గేదెలు తీసుకున్నారు? 3 గేదెలు తీసుకున్నాం. 3 గేదెలు ఎట్లున్నాయి బ్రదర్? ధరలు బాగానే ఉన్నాయి, మంచిగా తక్కువ. ఏ బ్రీడ్ సెలెక్ట్ చేస్తున్నారు? మేము బన్నీ సెలెక్ట్ ఆల్రెడీ ఉన్నాయా బ్రదర్? ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారు? తీసుకున్నాం. సక్సెస్ అయినా? సక్సెస్ అయింది. సో జాతరలో వచ్చేసి బ్రదర్ వాళ్ళు ఒక 3 గేదెలు తీసుకున్నారు. యావరేజ్ తీసుకున్నారా లేకపోతే ఇండివిజువల్ తీసుకున్నారా? అంటే ఒకటే కలిపి తీసుకున్నాం. మొత్తం కలిపి 3 తీసుకున్నాం. కలిపి మాట్లాడుతున్నారు. అవును. ఎంత 3 కలిపి? అంటే ఒక్కొక్క దాన్ని 140 పడ్డది. 1442 4,20,000 3 గేదెలు. 3 వచ్చేసి బన్నీ గేదెలు. డైరీలో బన్నీ ఉన్నాయా, జాఫరాబాద్ ఉన్నాయా, ముర్రా ఉన్నాయి? ముర్రా బన్నీ. జాఫరా లేదు. ఇంటికి వస్తారా లేకపోతే బయట వస్తారా? అంటే కొన్ని ఇంటికి, కొన్ని బయట. ఎంత పడుతుంది పాల రేట్? బయట అయితే 90 పడుతుంది. 90 పడుతుంది. ఎక్కడ? వరంగల్. రెండు 3 ఉంటుంది కావచ్చు. 10 అనుకుంటున్నాం. 5 అంటే ఇది సూడిది. ఇది ఇది నిండు సూడిదంట. రెడీ టు డెలివరీ కోసం ఒక వారంలో పట్టదు అనుకుంటా. 3-4 రోజులు పడుతుంది. 2 రోజులలో 3 రోజులలో నిండు సూడి గేదె. అడ్డర్ అవుతుంది. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇది ఇంకొక గేదె. ఇది కూడా ఇది కూడా అన్ని యావరేజ్ అయితే ఒక 15 లీటర్లు అంతే. రోజు మీద ఒక 30 లీటర్లు. 15 5 లాగా 5 లాగా పూటకు 5 లాగా వస్తుంది. అన్ని కూడా 2-3 2-3. అవును, తీసుకెళ్ళి సక్సెస్ అయింది. సూడిదే పంచకళ్యాణి. అది 11 దాకా ఇచ్చింది. 5.5. 90,000 ఒకటి. 90. 3. అన్న వచ్చేసి ఇక్కడ గేదెలు వండికి వచ్చారు రెహమత్ డైరీ ఫార్మ్ దగ్గర ఈ రోజు జాతరలో. ఒకసారి అడిగి తెలుసుకుందాము. గేదెలు ఏమన్నా చూసారా, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నారో. అన్న మీ పేరన్నా? శ్రీనివాసరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారన్న? నర్సారావుపేట. అంటే ఏ డిస్ట్రిక్ట్? పల్నాడు జిల్లా. ఎట్లున్నాయి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయండి ఇక్కడ? 100 ఉన్నాయి. ఏ బ్రీడ్లు ఉన్నాయన్న? జాఫరాబాద్ ఎక్కువ ఉన్నాయి.
జాఫరాబాద్, ముర్రా, బన్నీ అన్ని ఉన్నాయి. ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయన్నా? సైజులు ఎట్లున్నాయా? 7 లీటర్లు 8 లీటర్లు పూటకు సైజులు పెద్ద సైజులు ఉన్నాయి. అంటే మిగతా రోజులతో పోల్చుకుంటే అంటే మామూలుగా జనరల్ గా ఉంటాయి కదా, ఈ కొంచెం జాతరలో కొంచెం పెద్ద పెద్ద సైజులు కనిపిస్తున్నాయా మిగతా రోజులతో పోల్చుకుంటే ఈ రోజు? కొద్ది రేటు ఇది గేదెల సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయా? పెద్ద పెద్ద సైజులు పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి. ఎట్లా మీకు పాలు ఎంత పడుతున్నాయన్నా? పాలు చూడాలి. మీ కాడ మీ దగ్గర మీ మా ఊరు దగ్గర 80 రూపాయలు. 80 రూపాయలు పడతాయి కేంద్రానికా లేకపోతే ఇంటి దగ్గర? ఎల్లమ్మటే ఇండ్లమ్మటి 80 రూపాయలు పడతాయి. ఎంతమంది వచ్చారు? మేము 10 మంది వచ్చాం. అందరికి 2 4 అట్లా తీసుకోవడానికి వచ్చారు. పెద్ద సేట్ ఇతను ఆయన